ఓం దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతాం వందే గురు పరంపరాం శోనాద్రినాథ చరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో శ్రీ సత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారం జలదురగారం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఎవరి చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభౌనీశ్వరునే శరణంబు వేడెదన్. అపార సచ్చి సుఖవారి రాసే యస్యోర్మిమాత్రం భువనం సమస్తం గుహాహితం తం భ్రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. సద్గురుదేవులు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ ఆశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు చిదానందపురి స్వామివారి చరణారవిందాలకు, అట్లాగే ఈ ఆశ్రమ పీఠాధిపతులు ఆత్మానందపురి స్వామివారికి, వేదికస్థ మహాత్ములందరికీ ప్రణామాలు. మీలో వెలుగొందుతూ ఉండేటటువంటి చైతన్య పరమాత్మకు ఓం నమో నారాయణాయ. రెండవ పూట కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. 17వ తేదీ 3వ నెల 2025వ సంవత్సరము ఫాల్గుణ తదియ చవితి పంచమి తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటింపబడింది. ఇవాళ తదియ సాయంకాలం పూట కార్యక్రమం నడుస్తున్నది. ఈ పూట విషయం పురుష ప్రయత్నం. అసలు మనము ప్రయత్నం దేనికోసం చెయ్యాలి? కాబట్టి
ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంశుద్ధ తతో యాతి పరాంగతిం. ప్రయత్నాద్యతమానస్తు, అసలు మనము ప్రయత్నం దేనికోసం చెయ్యాలి? ప్రయత్నం లేనిది ఏ వస్తువు మనకు రాదు. వస్తుందా? డబ్బు వస్తుందా ప్రయత్నం చేయకపోతే? ఇల్లు కట్టుకుంటామా ప్రయత్నం చేయకపోతే? భోజనం వస్తుందా ప్రయత్నం చేయకపోతే? ప్రతి మానవుడు ప్రయత్నం చేయాల్సిందే కదండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి భోజనం అక్కడ రెడీగా ఉంది, ఇక్కడ నుంచి ఆ భోజనం చెయ్యాలంటే కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి కదా. ప్రయత్నము ప్రతి దానికి వాడు భోజనం చేయడానికైనా ప్రయత్నం చేయాలి, మంచినీళ్ళు తాగడానికైనా ప్రయత్నం చేయాలి, డబ్బు సంపాదించుకోవడానికైనా ప్రయత్నం చేయాలి, భార్య బిడ్డలను పోషించాలన్నా ప్రయత్నం చెయ్యాలి. మరి ప్రయత్నం చెయ్యని వాడికి అంటే సోమరికి ఏమీ దొరకదు. ప్రతి వాళ్ళు పని చెయ్యాల్సిందే. ఏదేది కోరుతూ ఉంటారో దానికోసం ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయాలి. అయితే ఈ లోకంలో ఉండేటటువంటి పదార్థాల కోసం ప్రయత్నం చేయాల్సిందే. అయితే చేస్తే అవి మనకు శాశ్వతంగా ఉంటాయా? సుఖాన్ని ఇస్తాయా? ఆనందాన్ని ఇస్తాయా? అంటే మనం ప్రయత్నం చేసేటటువంటి వాటి యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది. కొంతమంది మంచి వస్తువుల కోసం ప్రయత్నం చేస్తారు, కొంత మన్నికగా ఉంటాయి. కొన్ని ప్రయత్నం చేస్తాము, అవి వెంటనే నశించిపోతుంటాయి. దాని వలన ఏమవుతుంది అంటే దుఃఖం వస్తుంది. అయితే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువుల కోసం మనం ప్రయత్నం చేస్తే ఎంతవరకు మనకు సుఖం వస్తుంది అంటే, మనమున్నంత సత్యానంద మహర్షి వారు ఒక మాట చెప్పినారు, మనమున్నంత వరకు అవైనా ఉంటాయి, అవి ఉన్నంత వరకు మనమైనా ఉంటాం. అయితే వాటిని వదిలిపెట్టి మనమైనా పోవాలా, మనల్ని వదిలిపెట్టి అవైనా పోతాయి కదా. మనల్ని వదిలిపెట్టకుండా మనతో ఉండేటటువంటి శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చెయ్యాలా? అది పురుషార్థం. మనకు ధర్మ అర్థ కామ మోక్షములని పురుషార్థములు ఉన్నాయి, 4. ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఆ ధర్మము ద్వారా ధర్మయుక్తంగా వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధర్మయుక్తంగా ధనాన్ని సంపాదించాలి. ధనాన్ని సంపాదించాలన్నా కూడా నువ్వేం చేయాలా? ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయకుండా ఊరికనే వస్తుందా? రాదు.
నాన్నగారు ఎంతో కష్టపడి సంపాదించి నా కొడుకులకు మనవలకు మనవరాళ్లకు అని ప్రయత్నం చేసి పేర్చి పెడతాడు కదా. మరి మనవలు ఏం చేస్తారు? ఆ డబ్బుని కాస్త ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఖర్చు కూడా ఒక వ్యర్థమైనటువంటి పనుల కోసం కూడా వాడు ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నం కావాలి. ఏమండి? ప్రయత్నం చేయకుండా ఎవ్వడు ఏ పని చేయలేడు. అయితే ఆ ధనం ఎట్లా ఉండాలి అంటే ధర్మయుక్తమైనటువంటి ధనం ఉండాల. ఇతరులను అత్ర, అందుకే చెప్పింది శాస్త్రము. యోగ వాసిష్టంలో ఒక శ్లోకం ఉంది, అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. ఏం చెప్పింది? అత్ర ఆహారార్థం. మనమంతా జీవించాలంటే ఏం కావాలి చెప్పండి? మనకు సామాన్యంగా ఏం కావాలి? అది ఏమి లేకపోయినా ఉన్నా అన్నం మాత్రం కావాలి. అందుకే అదే చెప్తున్నారు, అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. ఆహారం కావాలి. ఆహారము ఎట్లా వచ్చినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. ధార్మికంగా ఉండేటటువంటి వాడు ఏ పని చేసైనా భోజనం చేస్తాను అంటే, ఇప్పుడు కుక్క ఉంది, ఎక్కడో తలుపు తీసిపెట్టి ఉంది, అదేం చేస్తుంది? అక్కడ తలుపు తీసిపోయి లోపలికి వెళ్ళిపోయి అక్కడ దాన్ని తినేసి వస్తుంది. ఇక మనం కూడా అలాగే చేస్తే ఆ జంతువుకి ఈ మనిషికి తేడా ఏంది? మరి ఏం చేయాలి అంటే అనింద్యం. కొంతమంది దొంగతనం చేసి ఆ పనులు చేసి, దొంగతనం అనేటటువంటి పనులు చేసి ఆహారాన్ని సంపాదించుకుంటారు కదా. అది మంచి పనా? ఇతరులను మోసం చేసి కొంతమంది ధనం సంపాదిస్తుంటారు, దాంతో ఆహారం తింటూ ఉంటారు. అది మంచి పనా? కర్మ చెయ్యాలా, కానీ ఆ కర్మ ఎటువంటిది చెయ్యాలా అంటే నిందితములు కానటువంటి కర్మలు చేయాలి. నిందితం అంటే ఇతరులు ఎటువంటి కర్మ చేసేవాడు ఇలా అయిపోయాడు అని అనుకోకుండా ఉండేటటువంటి కర్మ చేయాలి. అనిందితం అని చెప్తున్నారు. నిందితమైనటువంటి కర్మలు అంటే దొంగతనాలు చేయడం, ఇతరులను కొల్లగొట్టడం, ఇంకా ఇతరులను మోసం చేయడం, ఇవన్నీ కూడా చోరత్వము మొదలైనటువంటివి. ఇటువంటి కర్మలు చేసి జీవించడం పెద్ద పని కాదు. ఎంతో మంచివాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరోజు ఒక 2 నిమిషాల్లో ఏదన్నా దొంగతనం చేశాడంటే, వాడు పట్టుబడ్డాడంటే వాడి జీవితం అంతా ఆ ఏమవుతుంది? నిందల పాలైపోయి, అంటే చేయనటువంటిది చేశాడని అనుకోవడం నింద. అసలు యాక్చువల్లీ వాడు చేస్తే అటువంటి నిందితములైనటువంటి కర్మలను చేయకూడదు. వ్యాపారం చెయ్యి, వ్యాపారంలో రూపాయికి 10 పైసలు శాస్త్రం చెప్పినట్టుగా ధనం సంపాదించు. అది దొంగతనం అనబడదు, ఇతరులను మోసం చేసినట్టు అనబడదు.
అదే ఆ రూపాయి కోసం ఏమి నువ్వు 10 రూపాయలు పెట్టి లేదా వాళ్ళని మోసం చేసి ఆ డబ్బును సంపాదిస్తే అది నిందితమైనటువంటి కర్మ. అందుకే శాస్త్రంలో 3 కర్మలు చేయకూడదు అని చెప్పింది. పాల వ్యాపారం, పూల వ్యాపారం, నూనె వ్యాపారం, ఈ 3 చేయకూడదట. ఏంటి? పాల వ్యాపారం, పూల వ్యాపారం, నూనె వ్యాపారం. ఈ పాల వ్యాపారం చేస్తే లోభం ఎక్కువ అవుతుంది. మనకు ఒక 2 షేర్లు ఇస్తాయి అనుకోండి, పావులు 2 షేర్లు వాడుకలు ఉన్నాయి, మనం పోస్తూ ఉంటాం. ఎవరన్నా వచ్చారనుకోండి, అరే మాకు కూడా ఒక 1/2 షేరో పోయి అంటే ఈ 2 షేర్ల పాలల్లోనే నువ్వు 6 లీటర్లు పాలు నీళ్లు కలుపుతావు కదా. లోభం ఎక్కువైపోతుంది. మరొకరు ఎవరన్నా వచ్చేది మాకు ఒక షేర్ పోయండి అంటే పాలు లేవని చెప్పావు, ఏం చెప్తావు? అరే ఆయన నీళ్లు పోసి. కాబట్టి పాల వ్యాపారం చేయకూడదని చెప్పింది శాస్త్రం. అంటే ధనలోభము కలిగి ఈ నిందితములైనటువంటి కర్మలు చేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఇంకా పూల వ్యాపారం. ఇవాళ పూల వ్యాపారం ఒక 10 కేజీలు తెస్తాం బెంగళూరు నుంచి, అమ్ముతాం. అమ్మగా ఒక 5 కేజీలు మిగిలిపోయాయి అనుకో, దాంట్లో కొద్దిగా నల్లబడ్డటువంటివి తీసి పక్కకేసి ఆ పూలల్లోనే ఇవాళ వచ్చినటువంటి పూలు కూడా కలిపేస్తాం కదా. కలిపేసి ఆ పూలని మళ్ళీ అమ్ముతాం. ఇట్లా దాంట్లో కూడా లోభం ఎక్కువ అవుతుంది మనిషికి. అరే నిన్న మనం అమ్మగా మిగిలినవి పారేసుకుంటామా, డబ్బులు ఎట్లా పోతాయి అని చెప్పేసేసి మనం ఆ పూల వ్యాపారంలో మోసం చేస్తాం. ఇక నూనె మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వుల నూనె అని, దీపం నూనె అని అక్కడ షాప్లో ఇస్తారు. అది నిజంగా నువ్వుల నూనెనా? మా ఆ స్వామి అంటుండే మనం ఏమని తెచ్చుకున్నాము? నువ్వుల నూనె, స్వామికి దీపం వెలిగించాలా, కానీ నిజంగా అది నువ్వుల నూనె, దాంట్లో ఇంకేదేదో కలిపేసేసి వాడు. ఇది మోసం. ఇట్లా మోసం చేయడానికి అవకాశం ఉండేటటువంటి కార్యములను చెయ్యకూడదు. ఇవి నిందితములైనటువంటి కర్మలు. ఇటువంటి నిందితముల అయినటువంటి కర్మలు చేస్తే నీకేమొస్తుంది అంటే పాపం వస్తుంది. ఆ పాపం ద్వారా సంపాదించినటువంటి అన్నాన్ని తింటే నీ యొక్క బుద్ధి ఏమవుతుంది? పాపభూయిష్టమైపోతుంది. పాపభూయిష్టమైనటువంటి ఆ ఆహారం ద్వారా మరి నీ మనస్సు చెడిపోతుంది. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. నిందితమైనటువంటి కర్మ చేయకూడదు. మరి ఆహారం తీసుకోవడం ఎందుకయ్యా అంటే ప్రాణాలను రక్షించుకోవడం కోసం. ప్రాణాన్ సంధ్యార్య, ప్రాణాలు మనం నిలుపుకోవడం దేనికోసం? జరా దుఃఖం. జన్మ అయిన తర్వాత జరనే చెప్పినారు, దుఃఖం. జన్మ ఎంత కష్టమైందో తెలుసా మీకు? మరి ఆ మురికి కూపంలో ఉండి
మానవుడు జన్మించి ఎన్నో క్రిములు కీటకాలు అన్నీ కూడా పుడుతూ ఉంటే వాడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడట. ప్రార్థించి అప్పుడు ఆయన అనుగ్రహం కలిగితే వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ గర్భంలో ఉండే భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను అనుకుంటాడు, ప్రతిజ్ఞ చేస్తాడు. కాబట్టి అనేక విధాలైనటువంటి కష్టాలు అనుభవిస్తాడు. జన్మలో గర్భనరకం అనుభవిస్తాడు. కంచి భగవంతుని ప్రార్థించి ఎట్లాగో బయటపడతాడు. బయటపడగానే మానవుడికి ఏం ఆవరిస్తుంది? మాయ ఆవరిస్తుంది. ఆ మాయ వల్ల ఇంకా బంధాలన్నీ ఏర్పడతాయి. జన్మ దుఃఖం, తర్వాత ఆ దుఃఖం, ఇక తర్వాత వాడు పుడతాడు, పెద్దవాడు అవుతాడు, యవ్వనవంతుడు అవుతాడు, వాడు ఇష్టం ఉన్నట్టు ఉంటాడు, అంతవరకు ఓకే. తర్వాత దుఃఖం ఏమిటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, ముసలితనం. మీ అందరికీ అనుభవమే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు చాలా మందికి కదండి. ముసలితనంలో తన మాట చెల్లదు. చెల్లుతుందా? ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళు పెత్తనం చేస్తారు. నువ్వు చెప్పినా కూడా ఏమంటారు తెలుసా? మాకు తెలుసు, నేను ఉండు, నువ్వేదో ఒకటి చెప్తానే ఉంటావు, అట పోయి రాకూడదా, ఎప్పుడు ఇక్కడే ఉండకుండా అని. ముసలితనం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం. తర్వాత దుఃఖం ఏమిటయ్యా అంటే ముసలితనం తర్వాత జాయ అంటే భార్య, ఆమెకి ఇష్టమైనటువంటివి చెయ్యలేదని, ఆమె కోరినవి పెట్టలేదని. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత. అందుకని మానవుడు చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇక దీంట్లోంచి విడవడడానికి మానవుడు ప్రయత్నం చెయ్యాలి. అందుకే అందుకే భగవంతుడు చెప్తున్నాడు, ప్రయత్నం చేసేటటువంటి వాడికి సంసిద్ధి కలుగుతుంది. ప్రయత్నం చేయకుండా సోమరిగా ఉంటే వారికి సిద్ధి కలగదు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. అనేక జన్మ సంసిద్ధ, నువ్వు ప్రయత్నం చేయగా అది సిద్ధి కలుగుతుంది. అనేక జన్మ, ఒక జన్మలో చేసినటువంటి ప్రయత్నం సరిపోతుందా? దేనికి? ఆత్మజ్ఞానానికి సరిపోదు. అందుకే అట్లా చేస్తూ ఉండగా అభ్యాస యోగయుక్తేన చేతసా నా అన్యగామిన పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్పారు, అభ్యాస యోగయుక్తేన చేతసా నా అన్యగామిన. ఈ మనస్సు చేత ఇతరమైనటువంటి వాటిని చింతించకుండా ఉండేటటువంటి స్థితి కలగాలి. అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అనుచింతయన్. చింతయన్ అంటే చింతించడం, అనుచింతయన్ అంటే నిరంతరం చింతించడం. అట్లా ఇతరమైనటువంటి వాటికి వెళ్లకుండా ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు ఆ సిద్ధి కలుగుతుంది. ఏ సిద్ధి? మళ్ళీ జన్మించకుండా ఉండేటటువంటి సిద్ధి. దీనికి భగవంతుడు 18వ అధ్యాయంలో ఒక మంచి శ్లోకాలు చెప్పాడు.
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంత బ్రహ్మభూయాయ కల్పతే. దేన్ని దేన్ని వదిలిపెట్టాలి మన ఈ జీవితంలో? ప్రయత్నపూర్వకంగా. అంటే అహంకారం, బలం, దర్పం, కామం. దీనికి డెఫినేషన్ అవసరం లేదు, ఏమండి? వివరించాలా ఇంకేమన్నా? అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, విమోచ్య, వీటిని వదిలిపెట్టాలంట. నిర్మమ, మమకారం కూడా ఉండదు కూడదట. వాడు అటువంటి వాడు బ్రహ్మభూయాయ కల్పతే. ఇంకా ఏం చేయాలి మరి? లఘ్వాసి యతవాక్కాయ మానస. లఘ్వాసి, ఇష్టం ఉన్నట్టు తినకూడదంట, దొరుకుతుంది కదా అని. ఎంత తినాలా? శాస్త్రం చెప్పింది, కడుపులో ఎంత పడుతుందో దాంట్లో 4 భాగాలు చేయాలి. ఒక 2 భాగాలు అన్నం స్వీకరించాలి, మరొక భాగం నీరు తాగాలట, ఒక భాగాన్ని వాయు సంచరణార్థం ఖాళీగా వదిలిపెట్టాలట. లఘ్వాసి, ఇది ఆహారం యొక్క నియమం. అట్లా కాకుండా ఇక్కడ దాకా కుతికల దాకా తిని పడుకుంటే ఇంకా వాడు ఏం ప్రయత్నం చేస్తాడు చెప్పండి? ఏ ప్రయత్నం చేయడం, వాడికి నిద్ర వస్తుంది అంతే. అందుకే భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పాడు, ఏం చెప్పాడు? నాత్య స్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖాన్ని హరించేటటువంటి యోగం నీకు సిద్ధించాలంటే ఇలా ఉండాల. అతిగా తినకూడదు, తినకుండా ఉండకూడదు. అతిగా నిద్రపోకూడదు, నిద్రపోకుండా ఉండకూడదు. యుక్తం, యుక్తాహార విహారస్య, మితంగా తినాలా, మితంగా నిద్రపోవాలా, మితంగా మేల్కోవాలా, మితంగా మాట్లాడాలా. యతవాక్కాయ మానస, యత అంటే నియమింపబడినటువంటి వాక్కు, మాట. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదు. మనకు మన యొక్క శక్తి మానవుడికి 2 ద్వారా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఒకటి వాక్కు, ఒకటి కన్ను. చూడండి, 2 రోజులు అన్నం తినకుండా ఉండండి, మీ నోట్లోంచి మాట వస్తుందా? మెల్లగా వస్తుంది. తగ్గిపోతుందా లేదా? అదే, అందుకే ఆ మాట యొక్క శక్తిని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత శక్తి పెరుగుతుంది. అనవసరమైనటువంటి మాటలను మాట్లాడకుండా ఉండేటటువంటి అవకాశం దొరుకుతుంది. అబద్ధాలు ఆడకుండా ఉండేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఊరికినే మాట్లాడుతుంటారు చూడండి, అటువంటి వాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్తారు. చూడండి, మనము ఏదన్నా వస్తువు కొనడానికి, లేకపోతే గుడ్డలు అనుకోండి, గుడ్డలు కొనడానికి బట్టల షాప్కి వెళ్తాం. వాడు మీ ముందు తెచ్చి ఒక 20-30 పడేస్తాడు కదా, ఇది ఇలాంటిది అలా అలాంటిది అన్ని చెప్పేస్తా ఉంటాడు. దాంట్లో 99% అబద్ధాలే ఉంటాయి. అబద్ధాలు లేకపోతే వాడు అమ్మలేడు, ఏమండి? వాడు ఒక్కడే కాదు, ఎక్కువ మామూలుగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకు నోరుకి ఇక తీరికే ఉండదు. కొంతమంది ఏదో ఒకటి నోట్లో వేసుకుంటారు, ఇటు మాట్లాడుతుంటారు. 2 వైపులా
యతవాక్కాయ మానస, నీ వాక్కును నీ అధీనంలో పెట్టుకోవాలా. కాయం అంటే నీ శరీరం నువ్వు చెప్పినట్టు తినాలా. నీ శరీరము నువ్వు చెప్పినట్టు వినాలి. వింటుందా? ఏమండి, ఎప్పటిదాకా వింటది చెప్పండి? చెప్తుంది. ఎప్పటిదాకా వింటది నీ శరీరం నువ్వు చెప్పినట్టు? అంటే ఒక 40 సంవత్సరాల దాకా వింటదేమో. ఏమండి స్వామి, అంతేనా? అప్పుడు కూడా వినదా? వినదని చెప్తున్నారు స్వామి. అయితే 40 ఏళ్ళు కూడా మనం చెప్పినట్టు వినదండి. ఒక 20 ఏళ్ళు వింటుందా, పోనీ 30 ఏళ్ళు వింటుందా? వింటే వింటది, లేకపోతే లేదు. అయితే ఒక స్వామీజీ అన్నారు, ప్రహ్లాదుడు అయ్యా ఈ భగవంతుని గురించి ప్రయత్నము చిన్నప్పటి నుంచే చేయాలయ్యా, 5 ఏళ్ల ప్రాయం నుంచి చేయాలని చెప్పాడు. కంటిరే మనవారు కొందరు గృహస్థులై కైకొన్న వెర్రితనం. ఏమన్నాడు ఆయన? గృహస్థాశ్రమం తీసుకోవడము ఏమన్నాడు? వెర్రితనము అన్నాడు, పిచ్చితనం అంట. మరి మనం ఏం చేస్తున్నాం? 99% గృహస్థులు అయిపోతున్నారు. అయితే గృహస్థులు కూడా ధర్మంగా ఉండి భగవంతుని కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఉన్నారు, అది కాదు. కానీ ఇట్లా పోయే వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. ఈ శరీరము చూడండి, మనము మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి మంచి పదార్థాన్ని ఇవ్వాలనుకుంటాం కదండి. ఒకరికి గుడ్డలు పెట్టాలన్నా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటే మంచి గుడ్డలు, ఎక్సలెంట్ గుడ్డలు పెట్టాలనుకుంటాం, పదార్థాలు ఇవ్వాలనుకుంటాం, తినడానికి కూడా మంచి వస్తువులు ఇవ్వాలనుకుంటాం. అదే మనకు దేవుడికి మరి ఒక వ్యక్తికి ఇవ్వాల్సినవే అంత మంచి ఇవ్వాలనుకుంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటివి ఇంకా ఎంత మంచివి ఇవ్వాలా? ఇవ్వాలా వద్దా? ఇక అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఈ శరీరం పనికిరానప్పుడు, నడవలేనప్పుడు, ముసలైనప్పుడు, కళ్ళు కనిపించినప్పుడు, చేతులు ఆడనప్పుడు, కాళ్ళు నడవలేనప్పుడు అప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఒక పుష్పం మంచిది, ఒక మంచి నవనమోన్మేషమైనటువంటి పుష్పాన్ని వాడిపోయిన పుష్పం పెడతాం మనం దేవుడి దగ్గరికి. ఏమండి, అప్పుడే కోసి అట్లా భగవంతుడికి అర్పించాలని ఉంటది. మరి మనం ఎటువంటి పుష్పాన్ని ఇస్తున్నాం? వాడిపోయిన పుష్పం ఇస్తే మనస్సు ఒప్పదు. అట్లాగే భగవంతుడికి ఎటువంటి శరీరాన్ని ఇవ్వాలా? కాళ్ళు నొప్పులు వచ్చి కళ్ళు కనిపించకుండా ఉండేటటువంటి, చేతులు లేవలేనటువంటి, పళ్ళు ఊడిపోయి కళ్ళు కనిపించకపోయి, ఈ వెంట్రుకలు తెల్లబడిపోయి, దంతంబుల్ పడనప్పుడే చెప్పాడు ఆయన కాళహస్తీశ్వర శతకంలో, దంతంబుల్ పడనప్పుడే తను నందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, కురుల్ వెల్లువెల్లబోనప్పుడే, చింతింపంవలయు నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. మరి అప్పుడు ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? అప్పుడు అసలు దేవుడు దైవం ఎవరి జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడు పిల్లలకైతే మరి ఏ పిల్లగాడన్నా వస్తున్నాడా? పూర్వము అమ్మ నాన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇట్లా దేవాలయమో దైవమో స్వామో ఇట్లా చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరన్నా తీసుకొస్తున్నారా? ఏంటంటే వాడికి బిజీ, మా వాడికి ట్యూషన్ అండి, వాడికి టైం లేదు అని చెప్తున్నారు. అట్లా వస్తే కొద్దిగానన్నా సంస్కారం వస్తుంది. మీరంతా కూడా ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు అలా వచ్చిన వాళ్ళే ఇప్పుడు వస్తున్నారు కదా.
ఇక వాళ్ళను అసలు మీరు ఒక్కసారి కూడా తీసుకురాకపోతే ఆ వయసులో కూడా ఇక్కడికి రారు. ఎక్కడికి పోతారు తెలుసా? ఏదో గార్డెన్ లోకి పోయి లేకపోతే పేకాట ఆడడానికో దేనికో వెళ్ళిపోతారు అంతే. ఈ వైపు అసలు. అందుకని ప్రయత్నము ఎట్లా ఉండాలి, ఎప్పుడు ఉండాలి? చిన్నప్పటి నుంచి ఉండాలి భగవంతుని గురించి. ఎప్పుడో ముసలైపోయిన తర్వాత చేస్తామంటే ఏం చేయలేదు, నువ్వు కూర్చోలేవు. అసలు ఒక 10 నిమిషాలు జపం చేయాలన్నా కూడా కాళ్ళు తిమ్మిర్లెక్కే, నడ్డి నొప్పి వచ్చే, ఏంటి మెడలు వంగిపోయే. అవునా? కాబట్టి అటువంటి శరీరాన్ని కాదు భగవంతునికి అర్పించేది మంచి యవ్వనంలో ఉన్నప్పుడే. ప్రహ్లాదుడు 5 ఏళ్ల వయసులోనే భగవంతుని ప్రత్యక్షం చేస్తున్నాడు. ధ్రువుడు ఎప్పుడు 5 ఏళ్ల వయసులోనే భగవంతుని గురించి వాళ్ళ అమ్మ చెప్పింది, అరే మీ నాన్న తొడ మీద కూర్చోవడం గొప్ప కాదురా, భగవంతుని ఒళ్ళో కూర్చోపో, వెళ్ళు. అట్లా చెప్పగలిగినటువంటి అమ్మలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎంతసేపటికి భౌతికంగా మావాడు బాగా ధనం సంపాదించాలా, మంచి ఉద్యోగం సంపాదించాలా, మంచి ఇండ్లు కట్టాలా, ఇవే చెప్తున్నారు తప్ప భగవంతుని గురించి ఎవరు చెప్పట్ల. అందుకే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఇవి రావు. ధనమే రానప్పుడు, మరి ఇహలోకమే లేనప్పుడు పరలోకం ఎట్లుంటదయ్యా అని భగవంతుడు భగవద్గీతలో అడిగాడు. నా సుఖం నా పరాంగతి, వాడికి పరలోకం కూడా ఉండదు. కాబట్టి మానవుడు ప్రయత్నం చేయాలి. అభ్యాసము కూసు విద్య అన్నారు. తినగవేము తీయనుండు, అనగనగరాగం అతిశయిల్లుచునుండు, తినగవేము తీయనుండు, చేయగ పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. తింటూ ఉంటే వేపాకు కూడా తీగైపోద్ది. అదే పాడుతూ ఉంటే సంగీతం వాడికి వచ్చేస్తుంది. పనులు చేస్తూ ఉంటే అవి సమకూరుతాయి పనులు. అట్లాగే అభ్యాసం అనేది చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పటికి కూడా ఈ పొలంలో పనిచేసే వాళ్ళు నెత్తి మీద గంప పెట్టుకొని పోతుంటారు కదా ఇక్కడ సాధారణంగా. అదే నాలాంటి వాడి నెత్తి మీద గంప పెట్టారనుకోండి, దాన్ని పట్టుకోకుండా నేను నడవలేను, పట్టుకొని కూడా సరిగ్గా నడవలేను కదండి. అదే వ్యవసాయం చేసే అమ్మగారులు అయ్యగారులు నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉంటారు. కొంతమంది పట్టుకుంటారు, కొంతమంది పట్టుకోరు కదా. అదేమన్నా పడిపోద్ది గంప? ఏం పడిపోదు. దాని బ్యాలెన్స్, దాన్ని ఏమంటారు? బ్యాలెన్స్ ఉంటుంది. అది ఎట్లా వచ్చింది? అభ్యాసం చేత. మాటికి దాన్ని పెట్టుకొని పోతూ ఉన్నారు కాబట్టి. ఇంకా మరొకటి చెప్పారు ఉపనిషత్తుల్లో, గంప పైన ఉంటది. ఒకవేళ బిడ్డ ఉన్నాడు అనుకో, బిడ్డను కూడా సంకలో ఎత్తుకుంటారు. ఒకవేళ పాలు కూడా ఇస్తూ పోతూ ఉంటది, నడుస్తూ ఉంటది. ఇదిగో ఇన్ని పనులు చేస్తూ ఉన్న గంప మాత్రం ఆమె దృష్టి ఎక్కడ ఉన్నది? గంప పడిపోకుండా కాపాడు. అది అట్లాగే మనం ఈ లోకంలో ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఆ పనుల మీద దృష్టి కాకుండా పరమాత్మ యందు దృష్టిని పెట్టి మనం అలాంటి ప్రయత్నాన్ని చెయ్యాలా. ఇదే ప్రయత్నం అంటే. ప్రయత్నం చేయకుండా ఏది మనకు అన్నం రాదు, భోజనం రాదు, ఏ వస్తువు రాదు. ఇక పరమాత్మ తత్వం వస్తుందా చెప్పండి? కాబట్టి ఆ తత్వం కూడా రావాలంటే ప్రయత్నం చేయాలి. అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కవిం పురాణ మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేత్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్. అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడు చెప్పాడు, అయ్యా కృష్ణ నువ్వు చెప్తున్నావు కానీ ఈ మనస్సు ఒక్క నిమిషం కూడా నిలవటం లేదయా. ఏం చెప్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా తప్పకుండా కష్టమే నిలపడం, కానీ అసాధ్యం కాదు. నువ్వు అభ్యాసం చేస్తే అవి రెండు ఏంటి, ఒకటి అభ్యాసం, ఒకటి వైరాగ్యం. అంటే ఏ ఏ పదార్థాల మీదకి మన మనస్సు పోతుందో అది అశాశ్వతం అని చెప్పి ఆ పదార్థం నుంచి మన మనస్సును తీసి పరమాత్మ యందు ఉంచడం. ఇప్పుడు చూడండి, కొన్ని బావులు ఉండేవి పూర్వం, ఇప్పుడంటే బావులు ఎక్కడా ఉండట్లేదు. ఆ కుండ నీళ్లు తోడుకోవడానికి పోతారు, కుండ ఒకే చోట పెడతారు కదండి. ఆ పెడుతూ 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 ఉండగా ఆ కుండను పెట్టేటటువంటి చోట ఒక ఆకారం ఏర్పడుతుంది, గుంట. అక్కడ పెడితే ఇక కుండ కదులుతుందా? నువ్వు ఎన్ని బకెట్లు నీళ్ళు పోసినా అదే మొట్టమొదట కదులుతుంది. అట్లాగే కుదురుగా మనం మనస్సును తయారు చేస్తే, భగవంతుని ధ్యానిస్తే ఎక్కడికి కదలదు. అది అభ్యాసం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరి ఇండ్లలో ఈ సింకులు ఉంటాయి కదా, సింకులు అక్కడ నీళ్లు పడతా ఉంటాయి. అక్కడ పెట్టినటువంటి పాత్ర కూడా ఎక్కడికి కదలదు కదా. అదే మామూలుగా ఉంటే కదిలిపోతుంది. ఇక పూర్వం తాడు పెట్టి తోడేవాళ్ళు, ఆ మధ్యలో ఒక కర్ర ఉండేది, మధ్యలో ఒక గిలక ఉండేది. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా? అటువంటివి ఉన్నాయా? ఏదో ఎక్కడో ఉండుంటాయి. కాబట్టి దాన్ని తోడుతూ ఉంటే కొత్త తాడై కొత్త గిలకై అయితే అది మాటి మాటికి తాడేమైపోద్ది, ఆ గిలకలోంచి పడిపోద్ది కదా. అదే పాతదై దాంట్లోంచి ఒక సన్నని ఇది ఏర్పడుతుంది, దాంట్లోంచి తోడుతూ ఉన్నాం అనుకో, ఇక అటు ఇటు పోవడానికి లేదు, అది తిన్నగా. అట్లాగే మన మనస్సు కూడా ఒక అభ్యాసాన్ని దానికి చేయిస్తే, ప్రయత్నం చేయిస్తే తప్పకుండా మన మనస్సు భగవంతుని మీద ఉంటుంది. దీని ద్వారా ఏమంటే అనేక జన్మ సంసిద్ధ. అందుకే పురుష ప్రయత్నం తప్పకుండా ఉండాలి. మా స్వామివారు మరొక ఉదాహరణ చెప్పారు. మానవుడు ప్రయత్నం చేశాడు, పొలాన్ని ఏర్పరిచాడు, దున్నుకున్నాడు, అన్ని రెడీ చేసుకున్నాడు. దైవం యొక్క అనుగ్రహం లేక వర్షం పడలేదు అనుకోండి, ఆ పొలం పండిద్దా? అదే దైవానుగ్రహం చేత వర్షం పడింది. ఈ మానవుడు ఏ ప్రయత్నం చేయలే, పొలాన్ని శుభ్రం చేసుకోలే, దున్నుకోలే, ఏం చేసుకోలే, వాడికి కూడా పంట వస్తుందా? కాబట్టి పంట రావాలంటే ఏముండాలా? పురుష ప్రయత్నం ఉండాలా, అటు దైవానుగ్రహం కూడా ఉండాలి. అందుకే ప్రయత్నం చేసేవాడికి దైవం సహాయపడతాడు కదండి, ప్రయత్నం చేయని వాడికి. అందుకని ప్రయత్నము, పురుష ప్రయత్నం అనేది చాలా అవసరం. భగవంతుడు కూడా వాడికి అనుగ్రహించి అలా మరి సహాయపడతాడు. అయ్యా నువ్వు నా వైపు ఒక్క అడుగు వేయి, నేను 10 అడుగులు వేస్తా అన్నాడు భగవంతుడు. ఏమి మరి మన వాళ్ళు ఆ ఒక్క అడుగు కూడా వేయడానికి సిద్ధంగా లేరు, అట్లా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటిది అభ్యాస విద్య. ఈ అభ్యాసం చేయడం ద్వారా వాడి యొక్క మనస్సు భగవంతుని యందు నిలకడ చెంది, మరి మన భగవంతుడు మనకు అనుభూతిని కలిగించాలంటే 2 ముఖ్యమంట. ఒకటి, మన మనస్సు కదలకుండా ఉండాలి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లు కదులుతా ఉంటే ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. అది స్థిరంగా ఉండాలి. మళ్ళీ
కాబట్టి కదలకుండా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. ఈ రెండు ఉంటే అప్పుడు అట్లాగే మన మనస్సు కూడా స్థిరంగా ఉండాలి, మనం కదలకుండా ఉండాలి. ఈ రెండు ఉంటే అప్పుడు భగవంతుడి యొక్క అనుభూతి కలుగుతుంది. ఆయన దర్శనం ఎక్కడి నుంచో కాదు. దర్శనం అంటే ఈ కళతో చూడదామా కాదు, నీ యొక్క మనస్సులో అనుభూతి కలుగుతుంది. నీకంటే వేరైనటువంటి పదార్థం లేదు, కాబట్టి నువ్వు అనుభూతిని పొందుతావు భగవంతుని గురించి. కాబట్టి ఇది ఎందువల్ల కలుగుతుంది? నీ యొక్క ప్రయత్నం చేత. భౌతికమైనటువంటి పదార్థములు ప్రయత్నం లేకుండా లభించవు. మరి పారమార్థికమైనటువంటివి లభిస్తాయా అంటే అంతకంటే లభించవు. నువ్వు ప్రయత్నం చేస్తేనే పొందుతాము, అంతకంటే మరొక మార్గము లేదు. కాబట్టి నాకు ఇచ్చిన సమయం పూర్తిగా వస్తున్నది. అంటే మనం చేయాల్సింది ఏమిటి? ప్రయత్నం. ఇటు ధనం సంపాదించాలన్నా ప్రయత్నం చేయాలా, భగవంతుని పొందాలన్నా అది ఎంత కాలం పడుతుంది అంటే మన ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది, మనం చేసేటటువంటి సాధనను బట్టి. అందుకే భగవంతుడు ఏమన్నాడు భగవద్గీతలో? అనేక జన్మ సంసిద్ధ, ఎన్నో జన్మల తర్వాత నీకు సిద్ధి కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం గురుముఖత విని, గురువును ఆశ్రయించి మంత్రోపదేశాన్ని పొంది ఆ ప్రయత్నం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఆ భగవంతుడు మనకి మరి అనుభూతిని కలిగింపజేస్తాడు. అటువంటి సిద్ధి గురుదేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.